చెప్పండి. సీసీ రోడ్లు పడ్డాయి. ఊరి పేరు చెప్పండి. రామవరం, విజయనగరం జిల్లా రామవరం గ్రామం, ఓకే. గంటేరు మండలం. అభివృద్ధి జరిగిందన్న మీకు? సీసీ రోడ్లు తప్ప ఏం అవ్వలేదన్న. అంత మించి ఏం రాలేదు. సీసీ రోడ్లు తప్ప ఏం లేదు. ఇంత ముందు జరిగిన గవర్నమెంట్ మీరు సాటిస్ఫైడా? ఏ గవర్నమెంట్ వచ్చినా జనాలకి ఏం చేయదు. ఎవరు కూడా సాటిస్ఫై ఎవరన్నా, ఎవరు సాటిస్ఫై ఎవరు లేదు. ఎవరు అంతే. ఓటు అన్న కొంతమంది వేయకుండా ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళకి ఏం చెప్తావు? ఓటు అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. వినియోగించుకోవాలి. ఓటు అనేది వెయ్యాలి, వృధా చేయకూడదు. థ్యాంక్స్ అన్న. డెవలప్మెంట్ క్రియేట్ చేసుకునే మనిషి లేడు కదా. చంద్రబాబు గారిని దువ్వు పట్టేశారు కదా. వీళ్ళకి జనరికి ఎటు వెళ్ళినా కూడా నీళ్లు కూడు ఉండడానికి ఇది ఒక విశాఖ. స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏముందండి, రాజధాని అవుతుంది కదా. రాజధాని అవుతుంది అంటారు క్లియర్గా. చంద్రబాబు వస్తే మరి మాట ఇస్తారా? చంద్రబాబు వస్తే మరి అమరావతి చేస్తారు కదా. అమరావతి చేయడం ఏమి ఉండదండి, ఏదో యానం వస్తుంది. ఓకే బాబు, థ్యాంక్ యూ. చెప్పండి, ఈసారి వైజాగ్కి ఏ ప్రభుత్వం వస్తుంది? చంద్రబాబు వస్తుందండి. చంద్రబాబు వస్తారా? జగన్ వస్తే ఏమవుతుంది? వస్తే ఏమవుతుందని కాదండి, సాధారణంగా చూస్తారు కదా పోలింగ్, చంద్రబాబుకి వస్తుంది ఎక్కువగా క్రియేషన్. అంటే జగన్ ఏం తప్పు చేస్తుంటాడు ఓట్లు పడకపోవడానికి? తప్పు చేయడం కాదండి, స్థానికం అనేది వీళ్ళకి జనరికి ఇక్కడ ఇవ్వాలి కదా. స్థానికం ఉన్న పర్సన్స్కి ఇవ్వాలి సీట్లు, అలా ఇవ్వలేదంటారా? అలా చేస్తారు వీళ్ళకి. వైజాగ్ మీకు ఎవరు? మాది లోకలేనండి. సో వైజాగ్ అభివృద్ధి చెందిందంటారు ఇప్పటి వరకు? ఏదండి అభివృద్ధి చెందిందా వైజాగ్? డెవలప్ చెందింది కండి చంద్రబాబు. సో ఈరోజు మనం పాల్తేరులో ఉన్నాము. సో పాల్తేరులో అసలు ఎలక్షన్ కోసం ఒపీనియన్ పోల్ ఎలా ఉందో ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుంటున్నాం. ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. పాల్తేరు అభివృద్ధి చెందిందా లేదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, ఎంత మెజారిటీ గెలవచ్చు? అనకాపల్లి జిల్లా పాయకరాపేట నియోజకవర్గం మాది పాల్తేరు. వైఎస్ఆర్సీపీలో అభివృద్ధి అంటే ఏంటి లేదు. వైఎస్ఆర్ అంటేనే కొట్టి తరిమి అంత కసిగా ఉన్నారు జనాలు, ఓటర్స్ అంతానే. ఈ ట్రిప్ మట్టుకి ఏది ఏమైనా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయం. అందుతో కూడా భారీ మెజార్టీతో గెలుపుతుంది. అలాగే సీఎం రమేష్ గారు కూడా గెలుస్తారు. టోటల్ స్టేట్ వైడ్గా 130 సీట్లతో ప్రభుత్వం ఫామ్ చేయడం ఖాయం. వైఎస్ఆర్ని మట్టుకి తగిలి కొట్టడం ఖాయం. ఈ ఊరికి అభివృద్ధి జరిగిందా లేదా లాస్ట్? ఈ ఊర్లో కనీసం మట్టి తీయడం కానీ మట్టి వేయడం కానీ 10 పైసలు కూడా డెవలప్ జరగలేదు ఈ ఊళ్ళో. సో ఈయన ప్రకారం అయితే టీడీపీ వస్తుంది అంటున్నారు. సో ఇంకొకరి ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాల్తేరులో ఉన్న వాస్తవాలని. సో మీరు చెప్పండి సార్, ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు స్వతహాగా? ఇప్పుడు అనకాపల్లి జిల్లా పాయకరాపేట మండలం సంబంధించిందంటే ఇప్పుడు దాకా అభివృద్ధి పాల్తేరు మండలం పాల్తేరులో జరగలేదు. ఏ పని ఎక్కడ అవ్వలేదు. పక్క సీఎం రమేష్ అనిత జరిగిపోతున్నాం. సో వాళ్ళు వస్తే కన్ఫర్మ్ అభివృద్ధి చేస్తారు నమ్మకం మీకు ఉందా? ఉంది. సో ఈ ఊర్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే మీరు టీడీపీ అని అయితే చెప్పగలరు? టీడీపీ అనిత, పవన్ కళ్యాణ్, జనసేన. ఎంత మెజారిటీ రావచ్చు? ఇందులో 135, 130. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ గ్రామం పేరు ఏంటి? నెక్స్ట్ ఇక్కడ అభివృద్ధి జరిగిందా లేదా, ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? మా ఊరు కేసీతేపేట. ఇక్కడ వచ్చేసి అయితే నిజంగా మన దివ్య గారు వస్తారు. తెలుగుదేశం పక్క టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది. మెజారిటీ రావచ్చు మీ అంచనా ప్రకారం? మెజారిటీ అంటే 60-70% ఎక్కువ వస్తుందా? ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కంపల్సరీ. కూడా మాకు ఇప్పుడు వరకు కూడా ఏమీ అవకాశాలు లేవు. నీరు లేదు, మంచినీళ్ళు తాగడానికి లేవు, రోడ్లు లేవు, ఇలాగే డ్రైనేజీలు కూడా సరిగా లేవు. భరోసా ఇచ్చారా ఆమె? ఇవన్నీ మాకు చేస్తాననే చెప్పారు. సరే చూద్దాం, గెలిచిన తర్వాత మీ కోరిక నెరవేరాలి. సో మీరైతే ఇప్పుడు దివ్య గారు గెలుస్తారని అనుకుంటున్నారు? సో మీ ఊరి పేరు ఏంటి, ఇక్కడ అభివృద్ధి జరిగిందా లేదా, ఎవరు వస్తే బాగుంటది, ఎవరు వస్తారు అనుకుంటున్నారు, ఎంత మెజారిటీ రావచ్చు? ఈ ఊరి పేరు సీతాపేట, సీతాపేట అంటారు. అభివృద్ధి అనేది %1%, 1% కూడా జరగలేదు. ఈ ఊర్లో మట్టి తోలుగడానికి కూడా ఇక్కడ మామూలుగా ట్రాక్టర్కి ఇంత కట్టమని, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, లేవు. అలాగని మేము సర్పంచ్ కూడా తప్పన్నాము, ఎందుకంటే పైనుంచి నిధులు రాలేదన్నట్టు ఆయన చెప్పారు. దాంతో పాటుగా ఇక్కడ రాజా అనే వ్యక్తి మెయిన్గా వెళ్ళిపోతాడు ఈసారి.
So, ఎవరు భారీ వచ్చే chance ఉంది? భారీ మెజార్టీతో ఎవరు వచ్చే chance? యనమల దివ్య గారు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ. మరి దివ్య గారు అసలు ఎవరికి తెలియదు అంటున్నారు. మొత్తం అంతా తెలుసు. ఈ ఊర్లోనే మొత్తం 800 ఓటింగ్ లో సుమారుగా 700 వరకు దివ్య గారికి పడే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, చూద్దాం. మే 13 ఎలక్షన్ జరుగుతుంది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఎవరు గెలుస్తారు అన్నది. సో ఈ ఊరికి అభివృద్ధి జరగాలని కూడా కోరుకుందాం. ఓకే. అభివృద్ధి ఉంది. అభివృద్ధి చెప్తే ఇది ఎవరండి? అది అగ్రహారం అండి. అగ్రహారం అండి. దీనికి ఎవరు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారు. దాడిశెట్టి రాజా గారు. మీ ఊరికి ఎప్పటి నుంచి రోడ్ లేదండి? ఆ ఊరికి 2019 స్టార్ట్ అయిందండి. ఈ మట్టి లారీలు అన్ని తిరగడంలో రోడ్డు పోయింది. ఇప్పుడు వచ్చి మాకు రోడ్ వేసిన మీరు ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? అభివృద్ధి ఉంటుందా? మాకు ఎవరైతే అభివృద్ధి పదంలో అనిపిస్తారో వాళ్ళు గెలిస్తే బాగుంటది అనుకోండి. ఇప్పుడు ఉన్న ఈ నాయకులు అయితే మాకు సెట్ అవుతుంది జనాలు. అంటే మీకు అభివృద్ధి జరగలేదు కాబట్టి మీరు వేరే వాళ్ళకి ఈ రోజుకి కూడా ఎమ్మెల్యే గారు ఈ రోజు కూడా ఈ 5 years లో ఒక్క రోజు కూడా ఊళ్ళోకి వచ్చింది లేదు. ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా వచ్చారంట కదా ఒకసారి. ఎమ్మెల్యే గారు రాలేదండి. రాలేదండి. ఇక్కడ పెద్దోళ్ళని అడగండి. సో మీకు రోడ్లు ఒకటే ప్రాబ్లం, ఇంకేమీ లేదు ఇందులో? మాకు రోడ్లు అంటే ప్రతిదీ ఉందండి. ఇప్పుడు రైతు ఉన్నాడండి. రైతు ఏదో చేలో చదువు చేసుకోవడానికి మట్ట మాకు చేసుకుంటున్నాడు. ఆ రైతు మట్టి తోలుకోవాలంటే ఇక్కడ ఎవరో ఒకరికి డబ్బులు కట్టాలా. డబ్బులు కట్టకపోతే బండి వచ్చి పోలీసు వాళ్ళు తీసుకెళ్లిపోతారు. అదొక ప్రాబ్లం ఉందండి. ప్రతిదీ ప్రాబ్లం అండి. మెయిన్ ఇప్పుడు రైతు ఉన్నాడండి. రైతు ఆడు ల్యాండ్ లెవెలింగ్ చేసుకోవడానికి ఇంకో డబ్బులు కట్టండి నేను చెప్పండి. చుట్టుకొలతలన్నీ పొలం అంతా లైన్ చేసుకుంటాడు. అది ఏమన్నా డబ్బులు కట్టాలండి ఎవరికన్నా? ఆ కడితేనే బండి తిరుగుతుంది. దాని తోడు భూ ల్యాండ్ యాక్ట్ అయితే పెట్టారండి. ఒక సీఎం గారి ఫోటో ఎప్పుడైనా వచ్చిందండి ఇందులో? ఒక స్టేట్ సీఎం గారి ఫోటో ఏ సీఎం ఉన్నా సరే వచ్చింది ఎప్పుడన్నా? ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న ప్రాబ్లం రోడ్లు. మీకు అసలు రోడ్ మాకు రోడ్లు అండి. మాకు వాటర్ ట్యాంక్ ఒకటి ఉందండి. వాటర్ ట్యాంక్ ఇంచుమించు ఈ 3 years లో ఇంకా మీరు పైకి చూడొచ్చు, లోన్ పడుతుంటది. ఆ మెట్లు ప్రాబ్లం అండి. అసలు నీట్ గా లేదండి. మెట్లు కట్టించారు అంటారు ఇక్కడ. ఏమి వాటర్ ట్యాంక్ ఇక్కడ మాది ఎప్పుడంటే అండి 95 ఎప్పుడు అనుకుంటాను. అది టీడీపీ ప్రభుత్వంలోనండి. ఇప్పుడు కట్టించిన అయితే అక్కడ ఉన్నాయండి. ఇప్పుడు దాడిశెట్టి రాజా గారు ఆపోజిట్ కి ఎవరు ఇక్కడ? దాడిశెట్టి యనమల దివ్య గారు. యనమల దివ్య గారా? ఆవిడకి ఇక్కడ మెజారిటీ ఏమైనా వచ్చే ఛాన్స్? మెజారిటీ వస్తుందండి. మెజారిటీ వస్తుంది. మీకు మరి భరోసా ఇచ్చారా? మాకు ఇచ్చారండి. మేము ఆల్రెడీ యనమల దివ్య గారిని రామకృష్ణ గారిని కలిపి మేము ఈ రోడ్డు ఒకటి అడిగామండి. అవతల రైతులకి వెళ్ళి రోడ్డు ఒకటి అడిగామండి. అక్కడ రోడ్డు ఒకటి ఉందండి, చేస్తానని చెప్పారా? అది ఒకటి అడిగామండి. మేము ఆల్రెడీ కొత్త ట్యాంక్ కూడా మేము రామకృష్ణ గారిని అడిగామండి. అది కూడా చేస్తా ఉన్నారండి. ఇంకేమైనా డ్రైన్స్ గీన్స్ అన్ని కూడా చేస్తామని మాకు భరోసా ఇచ్చారు. మాకు భరోసా ఇవ్వడంలోనే మేము టీడీపీ ఇక్కడ మేము గెలవాలని కోరుకుంటున్నాం. మేమే కాదండి, ప్రజలంతా కూడా టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. చెప్తున్నారు నేను చాలా ఫ్యాక్టరీస్ తెచ్చానని. ఏమన్నా వచ్చాయంటారా? లేదు, ఇప్పుడు దాకా ఫ్యాక్టరీస్ పూర్వం ఎలాగ ఉండదు, ఇప్పుడు అది అలాగే ఉంది. స్టీల్ ప్లాంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? స్టీల్ ప్లాంట్ మీద అది ప్రైవేటీకరణ చేస్తానంటున్నారు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద అప్పీల్ ఏం చేయట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ అనేది వైజాగ్ ఒక ఐకాన్. దాన్ని డిస్టర్బ్ చేయడం మీరు ఎలా ఫీల్ అవుతుంది? డిస్టర్బ్ చేయడం వల్ల బాగా డెవలప్మెంట్ చేస్తే చాలా మంది వర్కర్స్ కి ఉద్యోగాలు అయిపోతాయి కదా. జగన్ గారికి ఆ ఓట్ బ్యాంక్ కూడా పోయే ఛాన్సెస్ ఉంది. అది కూడా. సో వైజాగ్ కి క్యాపిటల్ వస్తే మీరు హ్యాపీనా? హ్యాపీయే కదా, డెవలప్మెంట్ అవుతాయి. వైజాగ్ రాజధాని కూడా వచ్చినా మంచిదే కదా. ఒకవేళ నెక్స్ట్ జగన్ వస్తే డెఫినెట్ గా క్యాపిటల్ చేస్తారని నమ్మకం ఉందా మీకు వైజాగ్? నెక్స్ట్ జగన్ గారు వస్తానేది లేదు, టైం తీసుకుంటుంది. అది కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చినా, ఇప్పుడు టీడీపీ వచ్చినా సరే చెప్పిన వాళ్ళు కూడా టైం తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వైజాగ్ అభివృద్ధి చెందిందా లేదా? లేదండి, ఏమి చెందలేదండి. నెక్స్ట్ మనకి ఈ టీడీపీ ప్రభుత్వం వస్తే దానికోసం మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, అలాగే మన మోడీ గారు కూడా మనకి ఇదిగా సాయం చేస్తారు. మళ్ళీ మన ఫైబరీకరణ కాకుండా మళ్ళీ మన యథావిధంగా మనకి స్టీల్ ప్లాంట్ మనకి అభివృద్ధి చెందడం కూడా మనకి అవుతుంది. ఏమీ చేయలేదండి రాజధాని అంటే ఏమీ ఇష్టమేనండి, మంచి జరుగుతుందిగా. ఈ తప్పులు చేసినందుకు ఆ ప్రభావం పడుతుందా లేదా ఇప్పుడున్న గవర్నమెంట్? పడుతుందండి, చాలా పడుతుందండి. ఎంత పర్సెంట్ ఓట్లు వస్తాయి? మాకైతే ఇక్కడైతే మాకు జనసేన పక్కన వంశీకృష్ణ గారు నించున్నారండి. ఎంపీ వచ్చి భర్త గారు నించున్నారండి. భర్త గారు గెలుస్తారండి. నెక్స్ట్ భారీ మెజారిటీతో భర్త గారు వస్తారండి. ఎందుకంటే బొత్స ఝాన్సీ గారు అంటే ఇక్కడ ఎవరికి తెలియదండి. భర్త గారు అయితే స్థానిక నాయకులండి ఇక్కడ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి.
ఆ డెడ్ బాడీ పేరు రాఖీ సో ఈ బాబాయ్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం మనం, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ, సో ఎంత మెజారిటీ రావచ్చు మొత్తం ఈ నియోజకవర్గానికి. మెజార్టీ మేము చెప్పలేదు, మేము సెలెక్ట్ వస్తాం. మెజార్టీ మేము చెప్పలేదు, మేము సెలెక్ట్ వస్తాం. ఎవరికి తెలిసి పెడితే అడిగే అయితే తెలుసుకుంటా వస్తా పాట బై బై స్టీరియో. గెలిచిపో మాకు తెలదు, గెలిపి ఎవరు వస్తారు మాకేం తెలుసు. ఎవరు సీఎం అయితే బాగుంటదని అనుకుంటున్నాం, ఎవరు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? సీఎం అంటే మళ్ళీ జగన్ రాకూడదు అనుకుంటున్నాను. కారణం ఏంటంటే ఇప్పుడు మనకేం జరిగింది, మనకే అభివృద్ధి జరిగింది అనే దాని గురించి ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్లు ఓకేనండి, పెన్షన్లు, స్కూల్ గురించి, వాలంటీర్ వ్యవస్థ సూపర్. మిగతా సంక్షేమాలు తప్ప ఇంకేం లేదన్న. ఒక సంక్షేమం ఇస్తేనే ఒక జీవితంలో ఒక మనిషి అనేది పైకి వచ్చేసి బాగుపడిపోయి మంచి జరిగిపోద్ది అంటే కష్టం. సంక్షేమాలు వచ్చినాయి కాదన్న, కొంతమందికి మాత్రం వచ్చినాయి. సరేనా? ఇంకేంటంటే ఇంకో విషయం, జగన్ అనేవాడు మాది యాక్చువల్లీ విజయనగరం వెనుమల నియోజకవర్గంలో. ఈ ట్యాంకులు, ఈ రోడ్లు, సీసీ రోడ్లు ఇవన్నీ ఆ రోజుల్లోనే జరిగిపోయినాయి. ఇతను వచ్చిన తర్వాత పాడైపోయిందని కూడా ఏడానికి దిక్కులేదు అక్కడ, లేదు. అప్పుడు చేసింది అలాగ ఉంది. ఇప్పుడు ఎంత పడి ఉండొచ్చు? మా ఓట్ బ్యాంకింగ్ నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన గాజు గ్లాసు బద్దలు అయిపోద్దన్న. వర్గంలో జనసేన గాజు గ్లాసు బద్దలు అయిపోద్దన్న. అంతేనా? బద్దలు అవడం పక్క. ఎంపీ విషయంలో టీడీపీ పక్క. అవ్వకపోతే పవన్ గారి పరిస్థితి ఏంటి? అవ్వడం లేదని అభ్యర్థి లోకం మాధవి గారు మెరాకిల్ షాప్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలోకి వెళ్ళాలి, జనసేన మా నియోజకవర్గంలోకి వెళ్ళాలి, మాకు చాలు. ఎందుకంటే మీరు ఓటర్ అభ్యర్థులు కూడా గెలలేదు అన్నారే, వార్డు నెంబర్ కూడా గెలలేదు అన్నారే, ప్రతి ఒక్కరికి మేము అప్పుడు ఆన్సర్ చెప్తాం. ఒక జన సైనికుడిగా మీరు వార్డు అభ్యర్థులు కూడా కాలేదు అన్నారు కదా. ఒక వార్డు అభ్యర్థులు కూడా కానోడికి మీరు ఆవిడ ఏం పేరు పిఠాపురంలో వంగ గీత గారు, ఆ కాకినాడ నుంచో మరో ముగ్గురిని, ఇక్కడ నుంచో 4 బ్యాచ్ నింపారు కదా. వీళ్ళందరూ అట్నుంచి అటే గెలిచిన తర్వాత ఎవరు ఉండరు ఇంకా. ఎందుకంటే ఏదో పిల్ల సైనికులు పిల్లలా గాలెడుతున్నాను కాదు అన్న, మనం కష్టపడింది నా డబ్బు నా శాలరీ నింటుకోవడానికి ఎంతో బాధపడతాం ఎంత దూరం వచ్చి. అలాంటిది తన కష్టపడి వచ్చిన డబ్బునే ప్రజలకు ఎంతో కొంత పెడుతున్నాడు. గవర్నమెంట్ సొమ్ము అయితే కాదు కదా, అతను కష్టపడింది కదా. అంటే సినిమాలు తీస్తున్నాడు కదా, ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి, ఎలాగొచ్చాను. నువ్వు తీయ కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తీయండి, మీకు అవదనట్లేదే. ఓ సినిమా యాక్టింగ్ చేస్తారు అన్న. స్టాండర్డ్ అంటే చాలా మంది అంటారు 23 సీట్లకి మీరు కక్కుర్తి పడిపోయిన చాలా మంది అన్నారు అన్న. ఇక్కడ ఒకటి అడుగుతున్నాను, నీకు వార్డు మెంబర్ గా లేదనే పరిస్థితి అన్నోడికే 150 సీట్లు దొరికితే నీకు ఇప్పుడు నేనే ఉన్నాను, మీరే ఉన్నారు. ఒక అభ్యర్థికి వెళ్ళి నేను ఇప్పుడు సీఎం గా పోటీ చేస్తా, నాకు 150 సీట్లు కావాలంటే ఎవరికైనా ఇస్తారా? ఎవరైనా వస్తాడా? ఎందుకు జనసేన గెలిచిన తర్వాత కూడా వైసీపీలోకి మారిపోయింది అలాంటి వాళ్ళు నమ్ముతావా? నమ్మలేక ఏం చేయలేరు, ఒకడే కష్టపడుతున్నాడు కాదనట్లేదు. అలాంటి వాళ్ళు నమ్మలేక తను ఎక్కడైతే సరైన బలం ఉందో, సరైన పునాది లాంటిది ఎక్కడైతే ఉందో, ఒక తెనాలి గాని, ఒక పిఠాపురం గాని, ఒక కాకినాడ ఎంపీగా గాని, లోకమాది నెల్లిమర్లు గాని, చాలా చోట్ల అలాంటి వైపు పట్టుకొని మిగతా టైంలో మాకైతే నమ్మకం ఉందన్న. ఈ 170 సీట్లు అయితే మాకు సంబంధం లేదు కానీ, మాకు వై నాట్ 170 మాకు తెలియదు కానీ, మాకు మాత్రం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, మా నియోజకవర్గం లోకమాది గారు పక్కా గెలుస్తాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో గాయ్స్, నేను ఇందాక చెప్పినట్టే ఎన్ చాంబవరం గ్రౌండ్ లో ఉన్నాను. వీళ్ళందరినీ క్రికెట్ మరి ఆపేసి వీళ్ళ దగ్గర సర్వే అయితే తీసుకున్నాను. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వేరే ఊరు నుంచి జాబులు చేస్తున్న వాళ్ళు, అందుకని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎవరు ఒకే ఊరు నుంచి చెందిన వాళ్ళు కాదు. సరే, ఒకసారి అయితే ఈ బ్రోన్ అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరైతే ఇష్టమో అడిగి తెలుసుకుందాం, తర్వాత ఇందులో ఎవరు ఇతను ఏ ఊరు, అసలు ఏం పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఇందాక చెప్పినట్టే ఇందులో 3 సీఎంల పేర్లు ఉన్నాయి, ఎవరు కేఏ పాల్తో సహా, చంద్రబాబు నాయుడు, జగన్ కూడా. సో ఎవరి పేరు వస్తుందో చూద్దాం. అందుకంటే ముందు ఎవరంటే ఇష్టం అడుగుదాం. ఫస్ట్ ఎవరు సీఎం గా రావాలనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు రావాలని. సో ఎందుకు రావాలి ఏంటంటే తర్వాత చెప్తారు కానీ ఫస్ట్ అయితే మీరైతే మీ లక్ టెస్ట్ చేద్దాం. ఎవరు వస్తారో చూద్దాం. మీరు మొత్తం తీసుకుని తీయండి, కెమెరాకి చూపించండి. కేఏ పాల్ వచ్చాడు. సో కేఏ పాల్ వచ్చారు. సో డిసప్పాయింట్ అవ్వసం లేదు, ఎందుకంటే ఆయన ఎవరినైనా సాటిస్ఫై చేస్తాడు కామెడీతో. సో చెప్పండి, సో చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉందా? ఎంత ఓటింగ్ పడి ఉండొచ్చు?
మాక్సిమం ఒక 57% 55% పడుతుందండి. ఓటింగ్ పడదు. మీ ఊరు ఎక్కడ, మీ పేరేంటి? మాది రాజమండ్రి. రాజమండ్రి. ఓకే, అభివృద్ధి చెందింది రాజమండ్రి? చెందింది. అంటే చంద్రబాబు నాయుడు హయాంలోనే బాగా జరిగిందండి. పచ్చి పుష్కరాలకి ఆయన భరత్ గారు చాలా చేశారని చెప్తున్నారు అక్కడ. చేశారంటే ఆయన ఎంపీ లాడ్స్ నుంచి తీశారు. చేశారు, చేయలేదని ఎంపీ లాడ్స్ నుంచా ఇంకెక్కడి నుంచి చేశారంటే ఒప్పుకోలు చేసినట్టే. చేశారంటే పూర్తి స్థాయిలో చేయలేదు కానీ వాళ్ళకున్న స్థాయిలో చేశారు. అంటే ఎవరు అక్కడ? ఆదిరెడ్డి వాసు. గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. వన్ సైడ్ వారా? సైడ్ వారు. ఓకే, ఆదిరెడ్డి వాసు పక్కా లెగ్గుతాడు. ఓకే ఓకే. ఆయన సో ఎంత ఓటింగ్ రావచ్చు వాసు గారికా? మెజారిటీ వస్తుంది అంటారా? మెజారిటీ 30,000 మెజారిటీ వస్తుంది. సో మీకు అంత గ్యారంటీ ఏంటి? గ్యారంటీ అంటే ఆయన ఆల్రెడీ వాళ్ళ కుటుంబం వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే తిరుగుతున్నారు. అంటే సేవలు ఏమైనా చేస్తున్నారా ప్రజలకి? చాలా మందిని చదివిస్తున్నారు. అట్లాగే వాళ్ళ ట్రస్ట్ నుంచి, భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చాలా మందిని చదివిస్తున్నారు. పేదలను కూడా ఆదుకుంటున్నారు. సో కేఏ పాల్ వచ్చాడు. యాక్చువల్ మీ చంద్రబాబు నాయుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరిది తీశారు కదా, సో మనతో కూడా తీయిందాం. ఇందులో ఎవరున్నారు, ఏ సీఎం అయితే వస్తాడు, ప్రకృతి ఎవరిని ఎక్కువసారి పిలుస్తుందో చూద్దాం. కేఏ పాల్ పేర్లు అయితే 2 సార్లు వస్తుంది వాడికి. చూద్దాం. నీకు ఎవరంటే ఇష్టం బ్రో? నాకు చంద్రబాబు అంటే ఇష్టం. ఆయన సీఎం కోరుకుంటాను. ఓకే, మీ పేరేంటి, మీ దేవుడు? నా పేరు దుర్గా ప్రసాద్, చోడవరం నియోజకవర్గం. మాది అక్కడ చోడవరం నియోజకవర్గం, రావికొంత మండలం, టి అర్జాపురం విలేజ్. సరే, మీరు చంద్రబాబు వస్తారు ఒకసారి చెక్ చేద్దాం. సో తీయండి. ఆల్రెడీ ఒకసారి తీసాను. నేను తీసినప్పుడు ఆల్రెడీ చంద్రబాబు వచ్చారు. ఆ విషయం నాకు తెలిసిందే. నేను మళ్ళీ చంద్రబాబు రావాలని కోరుకుంటాను. చూద్దాం, తీయండి. మీరు ముందు తీసింది కూడా పెడతాను, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. సో కెమెరాకి చూపించండి, మీరు చూడకండి ఫస్ట్. అప్పుడు చీట్ చేయడం కావాలి ఇంకా. ఒకసారి ఇప్పుడు మీరు చూడండి. చంద్రబాబు నాయుడు గారు చూడండి. సో చంద్రబాబు నాయుడు గారు, సో హానెస్ట్ గా ప్రకృతి దీనికి సహకరించింది. సో ఇప్పుడు చెప్పండి, ఎందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? చంద్రబాబు నాయుడు రిటైర్ అయిపోయాడు అంటున్నారు కొంతమంది. రిటైర్ అయిపోయినా ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం జగన్ పరిపాలన ఎలాగుందా అనేది. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం. చూసిన దాన్ని బట్టి మనం జనం ఓటింగ్ కానీ ఇది దాన్ని బట్టి మనం ఎవరికి గెలుస్తారని తెలుస్తామాట. ఇప్పుడు మనకి ఎలా ఓటింగ్ ఎలా పడింది నాకు తెలిసి ఇదే రికార్డు. ఇప్పటికి 88 మిలియన్ సంథింగ్ ఎంత వరకు ఓటింగ్ పడింది. ఇప్పటి వరకు ఏ ఎలక్షన్ కూడా 80% వరకు ఇప్పటి వరకు ఏ ఎలక్షన్ లోని పడలేదు. ఈ ఎలక్షన్ కే ఫస్ట్ టైం పడింది అనమాట ఇది. కానీ ఇప్పుడు మన జగన్ చేసే అరాచకాలు ఇవన్నీ మనం చూస్తున్నది కదా. ఇప్పుడు ముగ్గురు కలిసారు, 3 పార్టీలు కూటమి ఏర్పడింది అంటే అది ఆ జగన్ నచ్చకే జగన్ ఇలా. నేను చెప్పేది అంటే ఇంతకుముందు ఒకసారి జగన్ గారు కూడా జనసేన గురించి జనసేన కలిసి అడిగారు ఒకసారి ఇంతకుముందు ఆల్రెడీ. కానీ అప్పుడు అలా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు. ఆయన పవన్ విడిపోయి మళ్ళీ కలవడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు? మంచి చూసి వస్తారండి. ఎవరైనా చెడు చూసి ఎప్పుడు ఇదిగా వెళ్ళరు కదండి. మంచిని చూస్తే ఎప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నియోజకవర్గం చూసుకోండి, తర్వాత మన చోడవరం నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం మీరు ఆల్రెడీ విని ఉంటారు. మా చోడవరం నియోజకవర్గంలో 99% చెప్తాను, దగ్గర 30,000 మెజారిటీతో కేఎస్ఎన్ఎస్ రాజు గారు గెలుస్తారండి. అపోనెంట్ కి కర్ణ ధర్మశ్రీ గారు. ఆయన కనీసం తెలియదు ఎవరికి కూడా. ఆయన ఇప్పుడు ఆయన ఇప్పటికైతే ఎవరికి తెలియదు కూడా. మార్చి పెట్టడం వల్ల తెలియదు. ఆయన లాస్ట్ టైం ఆయన నించున్నారు, ఇప్పుడు ఆయన తెలియదు. అసలు మా సైడ్ అసలు డెవలపింగ్ అని ఏమీ లేదండి. అసలు తెలియదు అంటారు. లాస్ట్ టైం ఎలా గెలిచారు? లాస్ట్ టైం జగన్ చూసారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే ఆయన చూసి ఎప్పుడు నేను చెప్తాను ఆనెస్ట్ గా, జగన్ చూసేసారు తప్ప అక్కడ ఉన్న క్యాండిడేట్ బట్టి. ఇప్పుడు కూడా అలా ఏరైనా గ్యారంటీ ఏంటి? ఇప్పుడు అందుకే క్యాండిడేట్ చేంజ్ చేస్తాడు. ఇప్పుడు అమర్నాథ్ ఉన్నారు, ఆయన ఎక్కడ అనకాపల్లి ఉండాలి, ఆయన గోజోగులు వేశారు. ఇప్పుడు ఎందుకు ఆయన అక్కడ సరిగా ఇది అవ్వకే కదా ఆయన అక్కడ మళ్ళీ అక్కడ మార్చారు. మళ్ళీ గోజోగులు కూడా ఆయన ఓడిపోతారు. ఇది మాత్రం తెలిసింది. అక్కడ పల్లా శ్రీనివాసరావు గారు గెలుస్తారు, అది మాత్రం ఉంది. మన బూడి ముత్యాలు ఉన్నారు, ఎక్కడ ఈయన ముందు బాడీలో నించున్నారు ఈయన ఇంతకు ముందు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీట్ చేంజ్ చేసి ఇక్కడ మన అనకాపల్లి ఎంపీగా ఇచ్చారన్నమాట. మన సీఎం అపోనెంట్ గా నించున్నారన్నమాట. ఇలా చదువుతున్నారా? నేను జాబ్ చేస్తాను. నేను ప్రజెంట్ డెక్కన్ ఫైన్ కెమికల్స్ చేస్తాను, జూనియర్ ఇంజనీర్ చేస్తాను. ఇప్పుడు ఉన్న యూత్ కి పాలిటిక్స్ తెలుసుకోవడం ఇంపార్టెంటే కదా? పాలిటిక్స్ అంటే మనం తెలుసుకునే నాలెడ్జ్ ప్రకారం ఎవరు సీఎం ఉన్నారు, ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడం అవసరం. ఎందుకు అంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ ఫ్యూచర్ గురించి మనకి ఇంపార్టెంట్. నేనంటే ఓకే కొంచెం వరకు నేను సెటిల్ అయిపోయాం. నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు మా తమ్ముడు బీటెక్ కంప్లీట్ చేశాడు. తను ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇప్పుడు బీటెక్ మంది అయ్యింది. తర్వాత ఇప్పుడు విజయవాడ బ్యాంక్ కోచింగ్కి వెళ్ళాడు. ఇంకా మా ఫ్రెండ్స్ నాతో, నేను బీటెక్ రిలీవ్ అయిన ఫ్రెండ్స్ లో ఆల్మోస్ట్ నేను 2019 బీటెక్ రిలీవ్ అయ్యాను. 2015 to 19 బ్యాచ్ రిలీవ్. నేను 19 రిలీవ్ అవగానే
హైదరాబాద్ వెళ్ళిపోయాను. ప్లేస్మెంట్ ఉంటుంది హైదరాబాద్ సాఫ్ట్వేర్ కోచింగ్ వెళ్ళాను. అట్లీస్ట్ అలా ట్రై చేశాను. అప్పుడు కరోనా టైం అన్నమాట. కరోనా టైం ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇలా అప్పుడు నాతో ఫ్యూచర్ కోసం భయపడకుండా ఉండాలంటే అవేర్నెస్ ఉండాలి. సో మీరు డైలీ ఫాలో అవుతారు పాలిటిక్స్ ని? డైలీ ఫాలో లేదన్నా ఫాలో అవుతాను, కానీ 40 years నుంచి మేము ఈ టీడీపీ నాయకత్వంలో ఉండాలని ఇప్పుడు టీడీపీ నాయకత్వం మంచి జరుగుతుంది అన్న. అది చూద్దాం ఎంత ఓటింగ్ వస్తుందో. సో మీరు అనుకున్నట్టు ఎవరు సీఎం అవుతారో చూద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు ఓటేసావా? ఓటు ఎవరికేసావు? ఏది చూపించు. ఓటు వేసావా? ఎవరికేసావు? జగన్ చేశాను. జగన్ కేసావా? అలాగే చేసాం. ఇంతనా? మరి నీకు ఎవరికి వేయాలని తెలియలేదా? ఏమంటారు నాయకులు ఉన్నారు కదా, వేసి అంటే మనకేం తెలుస్తుంది. జగన్ వల్ల నీకేమైనా లాభం జరిగిందా? లేదండి. మంచిగా జరగలేదు నీకు? ఇదిగో ఇస్తున్నారు, పింఛన్ డబ్బులు ఇస్తున్నారు. ఏ గుర్తుకేసావు ఓటు? ఇదండి, ఇది తిరిగి కదా. దానికేసావా? నీకు తెలిసిందా ఓటింగ్ బాక్స్ లో ఎవరైనా చెప్పారా? ఏ నాయకులు ఉంటారు కదండి, నాయకులు లోపల ఓటింగ్ లోపలికి నాకు తెలిసింది. కన్ఫ్యూజ్ అయిపోవా? నాకు తెలిసింది. రెండు దానికేసావా?